హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాను. ఈరోజు శ్రావణ సోమవారం శుభాకాంక్షలు అందరికండి. ఇది మా దగ్గరలో ఉన్న బ్రహ్మసూత్రలింగం శివాలయానికి దారి. ఇది పూర్వకాలం నుండి ఇంకా ఘోరంగా ఉండే, ఇప్పుడైతే చాలా బాగుంది. ఈ మాటి రోడ్డు మాత్రం ఇంతంత మాత్రాన ఉంది. ఇక్కడికి వెళ్ళాలంటే ఈ బురద దాటి కంపల్సరీ ఆ గుడిలోకి వెళ్ళాల్సిందే. గుడి అంటే ఇక్కడ పెద్దగా గుడి కట్టి ఏం లేదు. ఈ పచ్చని వాతావరణంలో, ఈ పచ్చని పొలాల మధ్యలో చిన్న శివలింగం అయితే ఉంది. అది మాకు బ్రహ్మసూత్రలింగము. ఈ మా చుట్టుపక్కల ఇక్కడ ఊర్లలో ఎక్కడైతే లేదు. ఇది అరుదుగా ఉంటుందట. అది మా ఊర్లో ఉంటుంది. అది మా నంచర్ల యొక్క అదృష్టం అనుకోవాలి. కానీ ఇక్కడ మామూలుగా రేకులు అనేది వేసిండ్రు. ఇలా పచ్చని పొలాల మధ్యలో చుట్టూ పచ్చని వాతావరణము, అలాగే ఓపెన్ ప్లేస్లో గాలి, విశాలమైన గాలి వాతావరణంలోనైతే దేవుడు చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ శివరాత్రి రోజు అయితే చాలా జరిగింది. మేము ఇక్కడ మా వాళ్ళమందరం వెళ్ళి చాలా బాగా జరిపాము. అలాగే ఇలా శ్రావణ సోమవారం ఒకసారి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకుందాం అనేది వెళ్తున్నాము. ఇక దగ్గరలో ఉన్న పొలాలన్నీ నాటైతే వేశారు. ఎక్కడో ఒక్కడొక్కటి ఉంది. ఈ వెళ్ళాలంటే మాత్రం ఏ బండి, సైకిల్ మాత్రం వెళ్ళదు. ఎటువంటి వెహికల్స్ వెళ్ళవు. వెళ్ళినా కూడా తవ్వల కష్టం. వర్షం పడితే, వర్షం లేనప్పుడు అయితే బాగానే ఉంటుంది. ఇది నిన్న మొన్నటి వరకు వర్షాలు పడినాయి కనుక తవ్వ మాత్రం బాగాలేదు. బండ్లు అయితే నడివాయి. మేమైతే నడుచుకున్నాము. కాలినడక ద్వారానే వెళ్ళినామండి. ఈ బ్రహ్మసూత్రలింగం, ఈ ఒక్క బ్రహ్మసూత్రలింగాన్ని మనము దర్శించుకుంటే మనకు ఒక 2000 లింగాలను ఒకేసారి దర్శనం చేసుకున్నంత పుణ్యం వస్తుందని అంటారు. ఇక్కడైతే అయ్యగారు వస్తారు, ఎప్పుడో వెళ్ళిపోతారు. ఈ గాలికైతే ఇక్కడ మేము లింగానికి అభిషేకం చేసి ఇలా పూలు పెట్టినా కూడా గాలికైతే ఈ పూలు అసలు ఆగడం అనేది లేదు. మేమైతే నీళ్ళతో అభిషేకం చేసి ఇలా పూలు, పత్రి అన్నీ అయితే పెట్టినాము. దీపం పెట్టినా కూడా ఇక్కడ గాలికైతే అసలు ఆగడమే లేదు. మేము తీసుకుపోయినటువంటి మారడు పత్రి, పూలు, పసుపు, కుంకుమ వేసి అయితే మాకు తోచిన విధంగా, ఇక్కడ అయ్యగారు అయితే లేడు, మాకు తోచిన విధంగా మేమైతే ఈ లింగానికి అభిషేకం చేసుకొని పూజ అనేది చేసుకున్నాము. ఇక్కడ ఇది బ్రహ్మసూత్రలింగం అంటే దీనికి పొడవుగా ఇలా గుర్తు అయితే ఉంటుంది. దానికి కింద నుండి పై దాకా దీనికి నేనైతే దానికి అలంకరణగా దానికి కుంకుమ అనేది, దాని నిలువు గీత ఎంత పొడుగుందో బ్రహ్మసూత్రలింగం దాని పొడుగు అయితే నేను కుంకుమని అయితే ఇలా పెట్టానండి. అలాగే మనకు 3 బొట్లు అడ్డంగా శివుడి లింగానికి ఇలా ఉంటాయో అలా కూడా నేను పెట్టి అయితే పూజ చేసుకున్నామండి. మాకు తోసినంత చేసుకోవాలి కదా, అందుకే వెళ్ళాలి. ఇక్కడైతే గాలి, విపరీతమైన గాలి, పైన కప్పు ఒకటి మాత్రమే ఉంటుంది. చుట్టూ గోడలు అయితే లేవు. ఇది కూడా ఈ సంవత్సరమే వేశారు. అంతకుముందు ఇది ఊళ్ళో ఎక్కడో ఉండే, ఇది ఎవరికి తెలియదు. బ్రహ్మసూత్రలింగం అని కూడా తెలియదు. ఈ మధ్యలో ఒక సంవత్సర కాలం నుండే ఇదైతే బయటికి వచ్చింది. అప్పుడైతే ఇది ఆ పాత ఫోటోస్ అయితే నా దగ్గర ఏం లేవు. ఇది ఒక పెద్ద తక్కల చెట్టు కింద ఈ వేప చెట్టు కూడా ఉన్న వేప చెట్టు, కానీ దీని కింద తక్కల చెట్టు అనేది ఉండే. ఈ తక్కల చెట్టు నీడలో ఇది ఉండేది. ఎవరో కొంచెం మంది ఇక్కడ మా ఊరు వాళ్ళే ఇది తీసి బయట పెట్టి ఇలా దీనికి అయితే చిన్నగా రేకులు అయితే వేసుకున్నారు. ఆ దేవుడి సత్యం వల్ల వారికి ఏమనుకున్నది జరిగింది. ఇలా అయితే దేవుడికైతే చిన్నగా రేకులు అయితే వేశారు. కానీ ఓపెన్ ప్లేస్ ఇట్లాంటి దీపం ఏది ఆగడం అయితే లేదు. ఇక్కడ చుట్టుపక్కల అన్ని పొలాలే ఉంటాయి. మేమైతే ఇలా పత్రి, పువ్వులు పెట్టి కుంకుమ, పసుపు అన్ని చేసి అయితే మాకు తోచిన విధంగా మేము చేసుకున్నాం. మేము దేవుడికి ఇంకా నైవేద్యంగా కొంచెం సిరా ప్రసాదం అయితే చేసుకొచ్చాము. అలాగే మా అబ్బాయి కూడా ఇలా నీళ్ళు చూసి అభిషేకం అయితే చేశాడు. ఇద్దరం కలిసి చేసి ఈ అలంకరణ అయితే మాకు తోచిన విధంగా చేసుకున్నాము. గాలి సౌండ్ మీకు వస్తుంది కదా, ఈ గాలి సౌండ్ అయితే విపరీతమైన గాలి అనేది పెట్టింది. ఇలా అలంకరణ చేసి ఒక కొబ్బరికాయ అయితే కొట్టి ప్రసాదం పెట్టామండి. ఇక్కడ నంది దగ్గర కూడా ఏమైనా దీపం ముట్టిద్దామంటే కూడా ఈ గాలికి అయితే ఎక్కడ దీపం అనేది ఆగలేదు. మాకు తోసిన విధంగా అనేది చేసి ప్రసాదం పెట్టి ప్రసాదం పెట్టి నైవేద్యం పెట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల మధ్యలో అయితే చూడడానికి అయితే చాలా చక్కగా ఉంటుంది భగవంతుడు. ఇట్లాంటివి అయితే మాకు ఈ జగిత్యాల జిల్లాలో మాకైతే లేదు. మేమైతే ఇక్కడ మళ్ళీ దీంతో పాటు ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉంటాడు. ఈ పక్కన ఈ ఆంజనేయ స్వామి కూడా పురాతనమైంది. ఇప్పటికి నేను 30 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఇది ఒక చెట్టు కింద ఉండేది. ఇప్పుడు అదే చెట్టు కింద ఉన్నది, కానీ ఈ తక్కల చెట్టు ఇదంతా తీసేసి దేవుడిని అయితే పైకి లేపి ఇలా ఒక చిన్న గుడిలాగా అయితే కట్టిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.